నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక నడువు నడువు నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక గులాబీల జెండలే రామక గుండె కట్టి నడవవే రామక గులాబీల జెండలే రామక గుండె కట్టి నడవవే రామక ప్రశాంతన్న గురుతమ్మ ప్రశాంతన్న గురుతమ్మ ప్రశాంతన్న గురుతమ్మ ప్రశాంతన్న గురుతమ్మ ప్రశాంతన్న గురుతునే రామక కారుని గురుతించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక మన ప్రశాంతన్న గురుతునే రామక కారుని గురుతించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక బాలుకొండ జనము గుండెల రామక ప్రశాంతన్న ఉండేనే రామక పాలుకొండ జనము గుండెల రామక ప్రశాంతన్న ఉండెనే రామక కేసీఆర్ ఆలోచన రామక అమలు చేసే పరిమంతుడు రామక కేసీఆర్ ఆలోచన రామక అమలు చేసే పనిమంతుడు రామక కేసీఆర్ ఆలోచన కేసీఆర్ ఆలోచన కేసీఆర్ ఆలోచన కేసీఆర్ ఆలోచన ఇంజనీరు చదివినాడు రామక జనం మేలు కోరినాడు రామక ఇంజనీరు చదివినాడు రామక జనం మేలు కోరినాడు రామక మన ప్రశాంతన్న గురుతునే రామక కారుని గురుతించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక తెలంగాణ చరిత్రలో రామక నిలిచిపోయే పనులు చేసే రామక తెలంగాణ చరిత్రలో రామక నిలిచిపోయే పనులు చేసే రామక తెలంగాణ సచివాలయము రామక సుడసక్కగా కట్టినాడు రామక తెలంగాణ సచివాలయము రామక సుడసక్కగా కట్టినాడు రామక హుసేన్ సాగర్ ఒడ్డున రామక అంబేద్కర్ ని నిలిపినాడే రామక హుసేన్ సాగర్ ఒడ్డున రామక అంబేద్కర్ని నిలిపినాడే రామక అమరవీరుల యాదిలో రామక హారనిజో తెలుగించే రామక అమరవీరుల యాదిలో రామక హారనితో తెలిగించే రామక ప్రశాంతన్న జెండలమా ప్రశాంతన్న జెండలమ్మ ప్రశాంతన్న జెండలమ్మ ప్రశాంతన్న జెండలమ్మ ప్రశాంతన్న జెండలే రామక గులాబీల జెండలే రామక ప్రశాంతన్న జెండలే రామక గులాబీల జెండలే రామక మన ప్రశాంతన్న గురుతునే రామక కారుని గురుతించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక బాలుకొండ అభివృద్ధి రామక హద్దమూల మెరిసినాది రామక పాలుకొండ అభివృద్ధి రామక వద్దమూల మెరిసినాది రామక వెటు చూసిన రోడ్లు వేసే రామక సెంటర్ లైట్లు వెలుగులే రామక ఎటు చూసిన రోడ్లు వేసే రామక వీధి లైట్లు వెలుగుతున్నాయి రామక సాగునీటి గోస తీర్చే రామక సెకు డ్యాములు కట్టించే రామక సాగునీటి కోస తెలిసే రామక చెకు డ్యాములు కట్టించే రామక ప్రశాంతన్న గురుతునమా ప్రశాంతన్న గురుతునమ్మ ప్రశాంతన్న గురుతునమ్మ ప్రశాంతన్న గురుతునమ్మ ప్రశాంతన్న గురుతునే రామక కారుని గురుతించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక తండ్రిని మించిన కొడుకు రామక కలుపుగోలు గుణమంతుడు రామక తండ్రిని మించిన కొడుకు రామక కలుపుగోలు గుణమంతుడు రామక గులాబీల జెండలమా గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలే రామక గురుతుల గురుతించుకో రామక గులాబీల జెండలే రామక గురుతుల గుర్తుంచుకో రామక గురుతుల గురుతంచుకో రామక కారుని గురుతించుకో రామక గురుతుల గుర్తుంచుకో రామక కారుని గుర్తించుకో రామక
గురుతునే రామక కారుని గుర్తించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక బాలుకొండ జనము గుండెల రామక ప్రశాంతన్న ఉండేనే రామక పాలుకొండ జనము గుండెల రామక ప్రశాంతన్న ఉండేనే రామక కేసీఆర్ ఆలోచన రామక అమలు చేసే పరిమంతుడు రామక కేసీఆర్ ఆలోచన రామక అమలు చేసే పనిమంతుడు రామక కేసీఆర్ ఆలోచన కేసీఆర్ ఆలోచన కేసీఆర్ ఆలోచన కేసీఆర్ ఆలోచన ఇంజనీరు చదివినాడు రామక జనం మేలు కోరినాడు రామక ఇంజనీరు చదివినాడు రామక జనం మేలు కోరినాడు రామక మన ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక తెలంగాణ చరిత్రలో రామక నిలిచిపోయే పనులు చేసే రామక తెలంగాణ చరిత్రలో రామక నిలిచిపోయే పనులు చేసే రామక తెలంగాణ సచివాలయము రామక సుడసక్కగా కట్టినాడు రామక తెలంగాణ సచివాలయము రామక సుడసక్కగా కట్టినాడు రామక హుసేన్ సాగర్ ఒడ్డున రామక అంబేద్కర్ ని నిలిపినాడే రామక హుసేన్ సాగర్ ఒడ్డున రామక అంబేద్కర్ని నిలిపినాడే రామక అమరవీరుల యాదిలో రామక హారనిజో తెలిగించే రామక అమరవీరుల యాదిలో రామక హారనితో తెలిగించే రామక ప్రశాంతన్న జెండలమ్మ ప్రశాంతన్న జెండలమ్మ ప్రశాంతన్న జెండలమ్మ ప్రశాంతన్న జెండలమ్మ ప్రశాంతన్న జెండలే రామక గులాబీల జెండలే రామక ప్రశాంతన్న జెండలే రామక గులాబీల జెండలే రామక మన ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక ప్రశాంతన్న గురుతునే రామక కారుని గుర్తించుకో రామక గ్రామానికి వచ్చిన ప్రశాంత్ రెడ్డి అన్న మాట్లాడతాడు. మనము ముఖ్యమైన విషయాలు ఇప్పటిదాకా మన గ్రామంలో ఏమేం జరిగినాయి అది చెప్పుకొని మళ్ళీ కాబోయేటి అడుగుదాం. కొంచెం మీరు టైం ఏంటి సైలెన్స్ ఉండండి. ప్రసాద్ మీరంతా కొంచెం మన గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మన తెలంగాణ వచ్చి నుంచి మన కూర్చర్ల అభివృద్ధి ఏం జరిగింది అనేది మీ కళ్ళ ముందు ఉంది. 9 సంవత్సరాలలో 19 కోట్ల 30 లక్షల మన కూర్చర్లలో డెవలప్మెంట్ జరిగింది. దాంట్లో సీసీ రోడ్లు, హనుమాన్ల గుడి 24 లక్షలు, పెన్షన్లు, రైతు బంధు అవన్నీ పేరు పేరున అంకెలతో అన్న చెప్తాడు. మన దగ్గర జరిగినది 9 ఏళ్లలో 19 కోట్ల 30 లక్షలు జరిగింది. మీరు ఇప్పుడు అన్న మా దగ్గర అన్ని కుల సంఘాలకు ఇచ్చేసారు ఇప్పటిదాకా. ఇప్పుడు మొన్న దోబిఘాట్ కూడా 20 లక్షల సీసీ రోడ్ ఇచ్చారు. మేము ఒక 15-20 సంవత్సరాల నుంచి మాకు బాగా కష్టం ఉన్నది. మీరు మా మీద దయించి అది ఇప్పగలుగుతారని కోరుతున్నాం. రెండవది మా 2001లో మా గ్రామం మధ్య నుంచి సీసీ రోడ్ వేసుకున్నాం. దాదాపు ఒక 800 మీటర్లు ఎక్కువ కాదు. అయితే దాంట్లో ఇప్పుడు మొత్తం ఈ మిషన్ భగీరథ లైన్ చేయబట్టి బాగా రోడ్డు ఖరాబ్ అయిందన్న. దాని పైనుంచి ఒక బీటీ రోడ్ చేపిస్తారని మిమ్మల్ని సభాముఖంగా అడగడం జరుగుతుంది. మూడవది మన గడిలో మన పార్క్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉన్నది, బైపాస్ రింగ్ రోడ్ ఉన్నది మెండోర నుంచి. అది దాదాపు మనకు
కిలోమీటర్ వస్తుంది. దానికి కూడా సీసీ రోడ్ వేయగలరని కోరుతున్నామన్నా. ఇక మా ముఖ్యమైన 3 పనులు మేము ముందర ఉంచినామన్నా. ఈ నెల రోజులలో మళ్ళీ మనమే ఉన్నాం కనుక మనమే బంపర్ మేయర్తో గెలుస్తున్నాం కదా, అందుకే ఈ 3 పనులు చేయాలని మనవి చేస్తున్నామన్నా. నిజామాబాద్ జిల్లా DCCB డైరెక్టర్ గౌరవనీయులు శేఖర్ రెడ్డి గారికి, అట్లాగే కొడిచెర్ల గ్రామానికి సంబంధించినటువంటి అందరు ప్రజాప్రతినిధులకు, TRS పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, వేదిక కింద కూడా చాలా మంది నాయకులు సీనియర్లు ఉన్నారు, వారందరికీ, కార్యకర్తలందరికీ. ఒకళ్ళ పేర్లు చెప్తే ఇంకొకళ్ళు అలుగుతున్నారట, ఎవరి పేర్లు చెప్తలేను. అట్లనే కొడిచెర్ల గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల సభ్యులకు, గ్రామ ప్రజలకు, జోర్దార్ డాన్స్ చేసిన యువకులకు, అట్లనే నెత్తి మీద బోనాలు పెట్టుకొని నాతో పాటు అఖండ స్వాగతం పలికి నాతో పాటు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చినటువంటి నా ప్రతి ఒక్క అక్క చెల్లెకు, తల్లికి, అందరికి కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అటు వెనకాల ఉన్న అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఇవాళ మీ అందరి ఆశీర్వాదం కోసం, దీవెనల కోసం వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేయమని కోరడానికి ఇవాళ మీ కొడిచెర్ల గ్రామానికి వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అయితే ఆ భగవంతుడు ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు, కొడిచెర్ల గ్రామానికి 10 సంవత్సరాలు సేవ చేసే భాగ్యం నాకు కల్పించినాడు. కేసీఆర్ గారి దయ వల్ల మొన్న 5 సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేస్తున్నాను. కాబట్టి ఈ గ్రామంలో ఇప్పటి మటుకు ఒక 20 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. అయితే ఒక నెల క్రితం నేను వచ్చిన ఇదే గ్రామానికి. ఈ రోడ్డు మీద వర్షాలు పడితే ఆ స్లాబ్ కలవట్లు కావాలి అని అంటే 1, 2 మంజూరు చేసుకొని అవి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది. అయితే అప్పుడు ఏమన్నారంటే, అన్న నువ్వు మాకు అన్నీ చేసినావు, ఇంకొక 2 ఉన్నాయి, ఈ 2 చేస్తామంటే నాకేం అవసరం లేదు అన్నాడు. ఏందా ధోబిఘాట్కి ఒక సీసీ రోడ్ కావాలన్నాడు, మహిళా భవనానికి 6 లక్షలు కావాలన్నాడు. ఒక 2 కుల సంఘాలకు మిస్ అయినాయన్న, ఈ 2 కుల సంఘాలకు కూడా ఇవ్వన్నాడు. మిస్ ఏం కాలేదు, ఒకసారి ఇచ్చినాయి, మళ్ళీ 2వ సారి అడిగిండు. నేను 2వ సారి ఏ బాబు అని తిట్టిన రవిని. తిడితే నా మీద అలిగిండు ఆయన కొన్ని రోజులు. సరే ఆ 2 మళ్ళా ఇంకొక 2 ఇయ్యన్న, ఒక ధోబిఘాట్కి సీసీ రోడ్ ఇయ్యు, అట్లనే మహిళా భవనంకు, ప్రహరీ గోడకు, బాత్రూమ్కు డబ్బులు ఇయ్యు, ఈ 3 ఇయ్యన్న, ఇక మేమే అడగం నిన్ను అన్నాడు. 15 రోజులనే 3 మంజూరు చేసి కాగితాలు పంపించిన కొడిచెర్ల గ్రామానికి. 3 మళ్ళీ అది అయిపోయింది, మళ్ళీ 3 పెట్టిండు ఇప్పుడు దుకాణం. ఇక నెలకే పుష్కర ఘాట్ అడిగినారు, ఊరు మధ్యలో బీటీ రోడ్ అడిగారు, ఇంకొకటి బైపాస్ రోడ్ అడిగారు. మీ అందరి దయ ఉండి నేను మంచి పొజిషన్లో ఉంటే తప్పకుండా అవి జరుగుతాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. కొడిచెర్ల గ్రామం ఆది నుంచి కూడా 2009లో మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు నిలబడినప్పటి నుంచి, అప్పుడు టీడీపీ TRS అలయన్స్లో నిలబడ్డప్పటి నుంచి కూడా ఈ గ్రామం మాకు మెజార్టీ ఇస్తూనే ఉన్నది. 2014లో నాకు మెజార్టీ, 2009లో మా తండ్రి గారికి ఇచ్చింది, 2014లో నాకు ఇచ్చినారు, మళ్ళా 2018లో కూడా నాకు ఇచ్చినారు మెజార్టీ. కాబట్టి మీరు అడిగింది ఇప్పటిదాకా నేను ఏది కాదనిలే, అన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా అడిగినవి కూడా నేను కాదనే సమస్య ఉండదు.
నన్ను ఇంత పెద్ద ఎత్తున మీరు ఆదరించారు, మా తండ్రి గారిని ఆదరించారు కాబట్టి మీకు ఎప్పుడు కృతజ్ఞతలుగానే ఉంటాం. రవి కూడా ఏదో అగాధం అడిగాడు పాపం. ఇక సర్పంచ్ గారు కానీ రవి కానీ ఎవరు కూడా అగాధం వేరే ఊళ్ళో చూరు అడగరు. మీరు ఏదైతే అవసరం ఉన్నదో అది అడుగుతారు. తప్పకుండా నేను చేసి పెడుతూనే ఉంటా, దాంట్లో ఏం డౌట్ లేదు. అయితే మొన్న వాళ్ళు ఎవరు అన్నారట, ఈ ఊర్లోకి వచ్చి ఈ హనుమాన్ల గుడి మా పైసలే అని అన్నారట. ఇక నేను పేరు తీసుకొని పోయి ప్లీజ్. ఇక నాకేమో ఒక లింక్ ఏం చేస్తాం. ఇక నేను ఎట్లా నాలాగా మాట అయితే అంటే అంత పెద్ద వయసున్న వాళ్ళు ఎట్లా అబద్ధమాడు మంచిది కాదు. ఆ హనుమంతుడి సాక్షిగానే చెప్తున్నా, అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం డబ్బులేవి కాబట్టి ఇంకా వేరే అనుమానం ఏమి పెట్టుకోకూడదు. అంటే పెన్షన్లు కూడా ఏమో ఇస్తున్నాం అన్నారట. ఏమీ లేదు, అంతా కేసీఆర్ పెన్షన్లు కేసీఆరే పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏదో కొద్ది మందికి కొద్దిగా ఇస్తాండ్రు. అది లెక్క తీస్తే పెన్షన్ మీద 100-200 రూపాయలు అవుతాయి. వాళ్ళు మొత్తం లెక్క తీస్తే అది మనకు కాదు, అన్ని రాష్ట్రాలకు ఇస్తారు అట్లా. దాంట్లో వాళ్ళు 100-200 ఇస్తే కేసీఆర్ 2000 ఇస్తాడు. సో కాబట్టి అది కూడా దయచేసి ఎవరు నమ్మకం. ఇకపోతే ఏమేం చేసాము రవి చెప్తాడు అనుకునేది మళ్ళీ నా మీదనే పెట్టిండు. సరే, కేసీఆర్ గారి దయ వల్ల ఒక 75 లక్షల రూపాయల సీసీ రోడ్లు డ్రైనేజీలు చేసుకున్నాం. అంటే చెప్పే బాధ్యత ఉంటుంది కాబట్టి ఎలక్షన్లో. అట్లనే ఇంతకుముందు చెప్పినట్టు 24 లక్షలతోటి హనుమాన్ల గుడి చేసుకున్నాం. అట్లనే ఒక 6 కమ్యూనిటీ హాల్స్ సంఘ భవనాలు ఇచ్చుకున్నాం. 6 ఎస్సీ కమ్యూనిటీ హాలు, మాదిగా మాల కమ్యూనిటీ, మాల జంగం కమ్యూనిటీ హాల్. ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇదేంటి మాలనేనా? మాదిగా కదా. ఇది మాల జంగ సంఘం కమ్యూనిటీ హాలు, యాదవ సంఘం, రజక సంఘం, ఒడ్డెర సంఘం, అంబేద్కర్ యోజన మాదిగ సంఘం ఇంకున్నా. ఈ అన్ని సంఘాలకు కూడా ఇచ్చుకున్నాం. దయచేసి ఆ సంఘాల వారికి కూడా మనవి చేస్తూ ఉన్నా, నా పని నేను చేసిన, మీ పని కూడా మీరు చేయాల సమయం సందర్భం వచ్చినప్పుడు. అట్లనే మహిళా భవన్కు ఈ సంఘాలకు 26 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం. మహిళా భవన్కు 6 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం. ఇట్లా మీ గ్రామంలో ఈ పనులు జరిగినాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఒకనాడు నేను కేసీఆర్ రాకున్న మొదలు ఆ రోజు ఇవాళ ఎవరైతే ఓట్లు అడుగుతున్నారో ఆ పార్టీలే ఉన్నాయి. నేను ఏ నాయకుడిని అంటలేను, పార్టీని అంటా ఉన్నా. అంటే పార్టీ యొక్క వైఖరి ఎట్లా ఉంటుండే వాళ్ళది అని. మనను పాలించిన పార్టీలు ఇంతకుముందు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ టీడీపీ పొత్తుల ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుండే అన్న విషయానికే చెప్తున్నా. నేను ఎవరిని విమర్శిస్తలేదు. కేసీఆర్ నేను రాకున్న మొదలు 70 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వాల్లో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 20 సంవత్సరాలు బీజేపీ టీడీపీ పార్టీ కలిపి ఉన్నాయి. అయితే ఒక ఆడబిడ్డకు ఒక ఇంట్లో ఓ బిందెడు మంచినీళ్ళు కావాలంటే పరిస్థితి ఎట్లా ఉండే ఒక్కసారి 10 సంవత్సరాల క్రితం ఒక్కసారి పోయి ఆలోచిస్తే. అయితే ఇంట్లో బోర్ ఉన్నోళ్ళు బోర్ నీళ్ళు తాగాలి, లేకపోతే బోర్ కూడా లేనోళ్ళు సంత చివర్లో హ్యాండ్ బోర్ ఉంటే గవర్నమెంట్ది ఆడి బిందెలన్నీ తెచ్చుకొని లైన్లో పెట్టి రోజు పొద్దుగాలనే నువ్వంటే నువ్వు, నాది మొదలంటే నాది మొదలని చెప్పి కొట్లాడుకునే పరిస్థితి. అదే కేసీఆర్ వచ్చిన తర్వాత కరెక్ట్ 3-4 సంవత్సరాల కాలంలోనే పోచంపాడికెళ్ళి నీళ్ళు తెచ్చి, గంగ నీళ్ళు తెచ్చి ఫిల్టర్ చేసి పెద్ద పైప్ లైన్లలో కొడిచెర్ల దానికి తెచ్చి, కొడిచెర్ల కొత్త ట్యాంక్ కట్టినాం. మిషన్ భగీరథల పాతే మళ్ళా పైప్ లైన్లు, చిన్న పైప్ లైన్లు కొత్తగా వేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఇవాళ కేసీఆర్ నీళ్ళు ఇస్తా ఉన్నాడు. జరుగుతున్నదా లేదా? ఇళ్ళ బ్లూ పైపులు వచ్చినాయా లేవా? ఇదే తేడా అంతే.
రాత్రి బంధు రాత్రి ఇస్తే పొద్దుగాల బంధు. మళ్ళదో పరేశాను మొగోళ్ళు తోటలో పోతే ఇట్లా దొంగలు. ఒక్క బాధ కాదు, ఇంత బామర్ది పెళ్ళి అయితే ఓళ్ళని ఒకళ్ళు పోవుడే పెళ్లికి. ఎందుకంటే ఇంకోళ్ళు కరెంట్ కాడ కాపలు ఉండాలి కదా, మళ్ళీ ఇంటికి పోవడే పోయేస్తే. అది ఒక్క బాధనా. ఇంట్లో కూడా ఇల్లు వాకిట్లో కూర్చొని సాపేసుకొని కూర్చొని బీడీలు చేసుకుంటే బీడీలు చేసుకోవాలి, రాత్రిపూట బయటనే వండుకోవాలి, దోమలు కడుతుండే. ఇవన్నీ కూడా మనం అనుభవించినాయి కదా. 70 ఏళ్ళు అక్షరాల. మరి కేసీఆర్ ఎందుకో రాగానే 2 ఏళ్ళనే కరెంట్ చక్కగా వేసి పడేసే ఎందుకు చేయలే వాళ్ళు? మరి ఇప్పుడు ఆ పార్టీలో వచ్చి ఓట్లు అడగబట్టి మళ్ళా మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఏం చేస్తావు? ఉన్నప్పుడు 70 ఏళ్ళుగా మంచినీళ్ళ దిక్కులేదు, ఉన్నప్పుడు 70 ఏళ్ళు కరెంట్ చక్కగా ఇచ్చే దిక్కు లేదు, ఊర్లలో సీసీ రోడ్లు పోసే దిక్కు లేదు. ఇప్పుడేమో అన్ని ఇస్తామంటున్నారు. ఇక చందమామని తీసుకొచ్చి ఇప్పుడు కొడిశెల్లో హనుమాన్ల గుడి కాడ పెడతామంటున్నారు. ఇక తీసుకొచ్చి అది అంటే ఆ పార్టీల వైఖరి ఏంది? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, ప్రశాంత్ రెడ్డి వైఖరి ఏంది? ఇది మనం ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కొడిచెర్లలో. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మస్తు చెప్తున్నారు. వచ్చిండు ఐడికి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాకే ఓటేయాలి, కారు గుర్తు. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మాకే ఓటేయాలి. నేను చెప్తున్నా కదమ్మా, అటు కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర లేవు ఇవన్నీ. ఏవి? 2000 పెన్షన్ లేదు, 10,000 రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్టు లేదు, రైతు బీమా లేదు, 24 గంటల కరెంటు లేదు, వరి కొనుడు ధాన్యం లేదు. అయితే ఇప్పుడు ఆడున్న దగ్గర మాత్రం ఇస్తలేరు, కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు రాగానే అది ఇస్తాం ఇది ఇస్తామని నమ్మకం పలుకుతున్నారు. మనని బేకూపు చేద్దామని చూస్తూ ఉన్నారు. గిది ఒక్కటి దయచేసి ఆలోచన చేయాలి మీరు అందరు చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాళ్ళు మాట ఇచ్చిన 10 గంటల కరెంటు భగవంతుడి కెరక, ఉన్న 7 గంటలు కూడా ఎత్తేసి 5 గంటలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ 5 గంటల్లో 2 గంటలు పొద్దుగల్లా, రాత్రి 3 గంటలు. మళ్ళీ మన పాత రోజులు. ఇక వాళ్ళని తెచ్చుకుంటే మళ్ళీ మనం ఆడికే. ఇక ఈడ ఉన్న పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి, ఆయనకి ఏ విషయం తెలియదు, మన తెలియదు, మశానం తెలియదు అంటాడు. ఎకరం మారియాలంటే గంట కరెంటు చాలు, అందరికి 3 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వడికి లేదు తెలంగాణలో, 3 గంటలు ఉచితంగా ఇస్తే చాలు అంటాడు. మళ్ళీ మొన్న ఎట్లితో రాబోయే అని మనందరూ అడిగిర్రు. ఇక అడిగితే 16 పవర్ మోటార్ పెట్టాలా, అప్పుడు గంట వాడుతుంది అని అంటుండే ఆయన. ఇప్పుడు వాన్ కోసం 10 HP మోటార్ తీసుకురావాలి ఇప్పుడు మనం. ఇక అంటే నేను పార్టీకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పుకుంటాడు. వాడికి రైతులు 10 HP మోటార్లు వాడతారా, 5 HP వాడతారా, 3 HP వాడతారా కూడా తెలియదు. 10 HP వాడటోళ్ళు ఎవరు ఉంటే చేయలేపుర్రే. మరి ఇప్పుడు మీరు అందరు కొనుకొచ్చుకుంటారు, ఒక్కొక్క ₹1,00,000 పెట్టి 10 HP మోటార్, ఆడ నీళ్లు ఉండాలి మళ్ళా. మరి అగో గమ్మత్తు ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఆయన, మా కాబోయే ముఖ్యమంత్రి. మరి అంటే ఇప్పుడు అట్లున్నది పరిస్థితి వాళ్ళది. కాబట్టి వాళ్ళు చెప్పేటి అన్నీ కూడా అబద్ధాలే. వాళ్ళు ఉన్న దగ్గర ఏమీ లేవు, ఇక్కడ మాత్రం అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇక ఈ ఊర్లో చేసిన అయితే మీ అందరికి తెలుసు. మీ దయతోటి మళ్ళీ గెలుస్తాడు కదా. గెలుస్తామంటే వాళ్ళు చేయలేపురు రావా, గెలుస్తామంటే వాళ్ళు చేయలేపురు. దయచేసి తీసుకుంటా ఉన్నాం. ఏంటది? ఇప్పుడు రైతు మరణిస్తే మీకు పెన్షన్ల విషయం చెప్పాలి కదా. 82 పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పటికి 4,24,00,000 రూపాయలు పెన్షన్లు వచ్చినాయి. చెప్తా ఇంట్లో ఇంకా కొందరికి 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి, ఇంకా కొందరు భర్త చనిపోయిన వాళ్ళకి, కొత్తగా బీడీపీఎఫ్ కొత్తగా బీడీలు చేసే వాళ్ళకి, మొత్తం చెప్పనియే చాలా ఉన్నాయి. ఇప్పటికి 4,24,00,000 రూపాయలు పెన్షన్ల మీద ఇచ్చినాం. 300 ఇళ్ళు ఉన్నాయి, 282 పెన్షన్లు వస్తున్నాయి.
మరి ఎటు పోతున్నాయి? కాకెత్తుకపోతుందా? ఇళ్ళకే వస్తున్నాయి కదా. అట్లనే ఇప్పుడు కొద్దిగా 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి, అట్లనే కొందరు భర్తలు చనిపోయిన వాళ్ళకి, కొత్తగా బీడీలు చేసే వాళ్ళకి, వీళ్ళకే కొన్ని తట్టుబడిపోయిన వాళ్ళకి ఇప్పియాలి. అది ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఇంకో పని ఏం మిగిలిందంటే, కొందరు బియ్యం కార్డులు తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే కొత్తగా పెళ్లి లేని కోడలు వచ్చింది, ఒక 2-3 ఏళ్ళు మంచిగానే ఉన్నారు అత్త కోడళ్ళు, తర్వాత పంచాయతీ సురేష్ మీరన్నారు, మేమన్నాం. ఇప్పుడు అట్లా వేరుపడ్డ కుటుంబాలకు కొన్ని బియ్యం కార్డులు కావాలి. అది కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. 2 ఏళ్ళ నుంచి ఇవ్వలేదు, వాస్తవమే. ఇప్పుడు ప్రభుత్వం రాగానే కొత్త స్కీమ్ ఒకటి తీసుకొస్తున్నాం. బియ్యం కార్డు లేని వాళ్ళకు కూడా బియ్యం కార్డులు ఇప్పిస్తాం. కొన్ని ఎక్కువ ఉండే 30-40 ఉంటాయి ఊర్లు అంతే. అట్లనే ఇంకొక కార్యక్రమం ఏం చేయాల్సి ఉంది, మేము ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకుంటామంటే ఒక 3 లక్షల రూపాయలు సాయం చేద్దామని పెట్టినాం, గృహలక్ష్మి అని. అటువంటి వాళ్ళు మొన్న 40 మంది అప్లై చేసుకున్నారు మన గ్రామం నుంచి. 40 మంది అప్లై చేసుకుంటే 37 మందికి ఇచ్చేసాను నేను గృహలక్ష్మి 3 లక్షల చొప్పున. వాళ్ళు ఎలక్షన్ అయినాక మొదలు పెట్టుకోవచ్చు. 3 దఫాలకు ఇస్తాం, 1,00,000 ఎట్టెట్లా పని నడుస్తుందో అట్లా ఇస్తాం. 3 సార్లు ఇస్తాం, 1,00,000. ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే, ఇంకో 30 మంది ఉంటే వాళ్ళకు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. ఈ 3 పనులు తట్టుబడ్డాయి ఇవే కొడిచెర్ల గ్రామంలో. అవన్నీ కూడా చేసుకుంటాం. ఎవరు కూడా బాధపడద్దు, తప్పకుండా చేసుకుంటాం. అట్లనే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి 35 మందికి ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఈ గ్రామంలో 35 ఇళ్లకు కేసీఆర్ 1,00,000 రూపాయల చొప్పున పంపించినాడు. ఇంతకుముందు ఎవరు పార్టీలు ఏ పార్టీ చేయలే. అట్లనే ఈ గ్రామంలో మీరు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటే, ప్రైవేట్ ఆసుపత్రి ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చులు కొద్దిగా ఇప్పిస్తారంటే మీరు 1,00,000 ఖర్చు అయితే 30,000, 40,000, 50,000 నాకు ఎంత వీలుంటే అంత రవి వచ్చో లేకపోతే సర్పంచ్ గారు వచ్చో అడిగితే నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అడిగి మీ గ్రామానికి 61 మందికి 32 లక్షల రూపాయలు ఇప్పించిన నేను కొడిచెర్ల గ్రామాల్లో. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవి కూడా ఉండేనా? ఇంతకుముందు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి ఉండేనా, 2000 పెన్షన్ ఉండేనా? నేను రాకన్నా మొదలు ఈ గ్రామంలో మొత్తం పెన్షన్లు వచ్చేవి 150. అది 200 రూపాయలు చొప్పున వస్తుండే 150 మందికి. ఇవాళ 282 మందికి 2,000 రూపాయలు చొప్పున వస్తున్నాయి. ఇంకా మిగిలిన 50 మందికి ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఈ కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి డైరెక్ట్ చెప్పిండు. మీ అందరు కూడా చూసిరు వేల్పూర్ మీటింగ్లో. ఇప్పుడు అన్ని మీటింగ్లో కూడా చెప్తున్నాడు. ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో కొత్తగా బీడీలు చేసేటోళ్ళు? చేయలేపరాదండి ఒకసారి. 30-40 మంది ఉన్నారా? గడబడి చేసామా లేపిందా? ఇప్పుడు నీ మానదో నీకు వస్తుంది, ఇక నీకు వచ్చేస్తుంది. ఇక నువ్వేం గడబడి చేయక, ఇక పెరిగిన పెన్షన్ వస్తుంది నీకు డైరెక్ట్గా. ఇది నాకు ఇప్పుడు అన్నా కానీ దయచేసి ఇది ఏదైనా ఒకటే, 2 ఒకటే. ఇంకేం చేస్తా అంటుండంటే కేసీఆర్, ఇప్పుడు రైతు మరణిస్తే రైతు బీమా ఇస్తున్నాం, 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం. కొందరు ఏమంటున్నారు, భూమి లేని వాళ్ళు పేదలు, సార్ మరి భూమి ఉన్న వాళ్ళకి మరణిస్తే ఇస్తున్నారు, మంచిదే ఇవ్వండి, కానీ మరి మా సంగతి ఏంది అన్న మాట మాట్లాడుతున్నారు. అది కూడా న్యాయమైన కోరికనే. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రాగానే ఎట్లనైతే రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి రైతు బీమా పోతున్నదో 10 రోజుల లోపల, అట్లనే భూమి లేని కుటుంబంలో ఆ ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డు కింద మనం ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఆ ట్రీట్మెంట్ విలువ 15 లక్షల రూపాయలకు పెంచుతాం ఇప్పుడు వచ్చినాక. అంటే ఎంత పెద్దదైనా సరే ఆరోగ్యశ్రీ కార్డు కింద అయిపోయేటట్టు, మళ్ళా మనకు పైసలు పడకుండా ఉండేటట్టు ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ప్రభుత్వంలో అమలు చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇది కూడా చాలా పెద్దది. పేదలు సపోర్ట్ కొట్టురు, జర మంచిది ఇది. లేకపోతే ఇల్లు బాకీలు చేసి ఇల్లు అమ్ముకుంటున్నారు, భూములు అమ్ముకుంటున్నారు. అలా ఇంకొకటి మెయిన్ ఏంటంటే, కొన్ని ఇళ్ళు ఉంటాయి
ఆ ఇంటికి ఏం పోదు, అంటే పెన్షన్ పోదు, రైతు బంధు పోదు. ఇక ఆమె వచ్చి ఒకటే లొల్లి పెడుతుంది, మాకేం అత్తలేదని. ఇప్పుడు తినన్నట్టు ఉన్నోళ్ళకే ఇస్తున్నారు అన్నాడు ఒక అన్న. ఇప్పుడు తనకు రాగానే తన భార్యకి ఇస్తాం. అట్లా ఏ ఇంటికైతే ఏమి పోతలేదో ఆ ఇంట్లో ఉన్న మహిళకి 3,000 రూపాయలు ఇస్తాం సౌభాగ్యలక్ష్మి కింద. దీంట్లో మ్యాక్సిమం కవర్ అయిపోతారు, చాలా ఎక్కువ మంది కూడా కవర్ అయిపోతారు దీంట్లో. అంటే ప్రతి మహిళకు ఏదో రకంగా, ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళకు ఏదో రకంగా వస్తుంది. సౌభాగ్యలక్ష్మి కింద 3,000 ఇస్తాం. ఇక మనం ఏమున్నది, మనం అలా నడుపుకుంటే నగురి తర్వాత హనుమాన్లకు నేనే కట్టించిన అన్నారు చూడు, గాళ్ళ చేయలో ఉన్నది అది. ఏ అన్నకు పోయి ఊకే అయితే నేను ఏమో అన్నా, నా పేరు వాళ్ళు ఎక్కేటప్పుడు 400 రూపాయలు ఉండే, 1,200 రూపాయలు చేశారు, పాపం పెంచినట్టు పెంచారు. ఇవాళ కేసీఆర్ ఏమంటున్నాడంటే మీరు 400 కట్టుండ్రి, మిగతా 800 అవుతున్నదో నేను నరేంద్ర మోడీకి కడతానంటున్నాడు. ఇవాళ మన తరఫున 4 అయిపోయినాయి, 5 అయిపోయినాయి, 5 అయినాయి, ఇంకొకటి 5 అయినాయి కదా, ఈ 4 అయినాయి. కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటామా? కంట్రోల్ బియ్యం, దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం, అంతే కదా. తెచ్చుకొని తినేటోళ్ళు తింటున్నారు దొడ్డు బియ్యం, ఇంకొందరేమో సాటుకు అమ్ముకుంటున్నారు. కాదా సాటుకు అమ్ముకొని మళ్ళీ దాంట్లో కొన్ని పైసలు వేసి సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు. ఇక వాళ్ళన్నా బాపట్ల మసూరి అన్న పండించుకున్న వాళ్ళు ఉంటే అది తింటున్నారు. ఏమన్నా కానీ అనుకో. ఇప్పుడు ఇవన్నీ కథలేందుకు, ఈ దొడ్డు బియ్యం తినుడేందుకు, లేదు అమ్మి మళ్ళీ పైసలే సన్న బియ్యం తెచ్చుడేందుకు. ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం మన ప్రభుత్వం రాగానే మొత్తం సన్న బియ్యమే సప్లై. ఇక దొడ్డు బియ్యం లేదు. వచ్చి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, ఈ ఊర్లో 282 పెన్షన్లు వస్తున్నాయి. ఈ 282 పెన్షన్లకు కొత్తగా బీడీలు చేసే వాళ్ళు మంచిగానే ఉన్నారు, 45 మంది ఉన్నారు, వాళ్ళకి కలుస్తాయి. తర్వాత కొందరు 57 ఏళ్ళ వాళ్ళు, కొందరు భర్త చనిపోయిన వాళ్ళు, కొంతమందికి రాలేదంటారు, 20 మంది 30 మందికో అట్లా ఒక 70-80 మంది కొత్తగా అవుతారు. 280 350 మందికి అవుతాయి పెన్షన్లు ఈ ఊర్లో. ఈ 350 మందికి ఇప్పుడు 2,000 వస్తుంది కదా, ఇమీడియట్గా గెలంగానే 3,000 రూపాయలు చేస్తాం. తప్పట్లు తక్కనే వస్తున్నాయి, ఎందుకంటే ఆయన ఎక్క చెప్పిండే వచ్చిన ఆయన, అంతేనా? అయితే వాళ్ళు అట్లనే చెప్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు ఉన్న రాష్ట్రాలు ఎక్కడ లేదు. కర్ణాటకలో 750 రూపాయలు కాంగ్రెస్ ఉన్న దగ్గర, గుజరాత్లో 600 రూపాయలే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఉన్న దగ్గర, బీజేపీ ఉన్న దగ్గర. అట్లా వాళ్ళు ఉన్న దగ్గర ఏడు ఇస్తలేరు, ఈడ మాత్రం ఇప్పుడు చంద్రబాబు ఎత్తా అంటున్నారు. కేసీఆర్ అగాదని చెప్పాడు, మీకు తెలుసు. 200 ఉన్నప్పుడు 1000 అన్నాడు, ఇచ్చిండు 5 ఏళ్ళు. మళ్ళీ రెండోసారి గెలిస్తే 2,000 అన్నాడు, ఇప్పుడు 2,000 ఇస్తున్నాడు. మూడోసారి గెలిస్తే మళ్ళీ ఇప్పుడు 3,000 అంటున్నాడు. అట్లా లెక్క ప్రకారం పెంచుకుంటా పోతాడు. అగాదని చెప్పి బోర్ల బొక్కల పడాడు. అంటే 3,000 ఇప్పుడు ఏం చేస్తామంటే, 1వ సంవత్సరం గెలంగానే 3,000 వస్తాయి. తర్వాత 2వ సంవత్సరం 500 రూపాయలు పెంచుతాం, 3,500. తర్వాత 3వ సంవత్సరం ఇంకో 500 పెంచి 4,000. 4వ సంవత్సరం 4,500. 5వ సంవత్సరం 5,000 రూపాయలు అవుతుంది పెన్షన్. ఇప్పుడు మళ్ళీ తప్ప నేను అత్త కదా గిట్లనే ఎలక్షన్లో మధ్యలో కూడా వస్తాం మత్స్యసార్లు, కానీ లాస్ట్కి అత్త కదా 5 ఏళ్ళకి మళ్ళా వచ్చినప్పుడు గిట్లనే 5,000 కాలేదనుకో, అప్పటికి నన్ను ఊర్లోకి రానియకూరు, మీరు పొడి చేతుల్లో ఆడవాళ్ళంతా వచ్చినాక అడ్డం పడరు, మీరు రావద్దు అని చెప్పు. రైతు బంధు కూడా మీకు గుర్తుండాలి. ఫస్ట్ 8,000 తోటి ఎకరం మొదలు పెట్టినాం, తర్వాత 10,000 రూపాయలు చేసిండు. ఇప్పుడు మళ్ళా గెలంగానే 12,000 రూపాయలు ఎకరం అవుతుంది రైతు బంధు. 2వ సంవత్సరం 13,000 చేస్తాం,
3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు చేస్తాం రైతు బంధు. ఇది కూడా అంతే. నేను మళ్ళా తప్ప వచ్చినప్పుడు 16,000 లేదనుకో, ట్రాక్టర్లు అడ్డం పెట్టుకుని నన్ను కొడిచెర్లకు రానియకూరు. ఆ మాట అంటే మాటే. ఇగో ఇవి కొత్తగా చేస్తాయని చెప్తున్నాడు. ఇక మీరే ఆలోచన చేయండి. 10 ఏళ్ళ నుంచి ఆయననే కొత్తగా పుట్టించి అన్నీ కూడా మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చి సక్రమంగా ఇస్తున్నది కేసీఆర్. వీడు ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఉన్న దగ్గర ఇస్తలేడు. ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దయచేసి మళ్ళీ ఒకసారి నన్ను ఆశీర్వదించండి. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే, రుణమాఫీ మీద కూడా ఎవ్వరికి ఏం డౌట్ అక్కర్లేదు. చాలా రకాల ప్రయత్నాలు మా మీద కుట్రలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు కదా ఎట్లా ఆపాలని చూస్తున్నారు. ఏదైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి సంతకం అయిపోయింది, ఒకసారి జీవో ఇష్యూ అయినాక అది వచ్చుడే, ఎన్నికలకు సంబంధం లేకుండానే పడుతూనే ఉంటాయి రుణమాఫీ కూడా. ప్రతి ఒక్కళ్ళకి నా జిమ్మదారు. ఒకవేళ పడకపోతే ఎవ్వరు కూడా దాని మీద ఏం పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. అది జరిగే పనే. వాళ్ళు ఎన్నో రోజులు ఆపలేరు. వాళ్ళు మా అయితే ఎలక్షన్ల దానికి ఆపుతారు, ఇంకో 10 రోజులు ఆపుతారు. తర్వాత మనకు పడుడే. రైతు బంధువుని కూడా అట్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏ సంఘకి రైతు బంధువు ఇద్దామంటే కూడా అట్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకెన్ని రోజులు ఉన్నదో, 10-15 రోజులు ఉన్నది. మనం ఇచ్చుకుంటాం. దాంట్లో ఎవ్వరేం వాళ్ళు చెప్పినా నమ్మకం మీద. 19,600 కోట్లు ఉంటే 13,000 కోట్లు ఇచ్చేసినాం ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే మొదలు. అప్పటికే అయిపోయింది 13,000 కోట్లు. ఇంకో 6,000 కోట్లు తట్టుబడ్డది. ఇక ఆడ పెట్టిరు. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడేది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అందరికీ నేను జిమ్మదారు రైతు రుణమాఫీ మీద అని మీరు గంట గుర్తించుకోరు. అంతే. ఇక అన్ని విషయాలు మీకు చెప్పినా, ఏం చేస్తున్నామో దమ్ముకొచ్చిందాక చెప్పినా, మళ్ళా రేపు రాగానే మీరు అత్తడని చెప్పి మీరే చెప్పి రత్తమని, రాగానే ఏం చేస్తామో కూడా చెప్పినా మీరే ఆలోచించి నిర్ణయం చేయాలిగా. దయచేసి కారు గుర్తు కోటేసి నన్ను కేసీఆర్ని మంచి మెజార్టీతో గెలిపిర్రి. ఈ ఊరిలో చేయవలసిన పనులన్నీ కూడా నేను బాధ్యత తీసుకొని చేపిస్తా అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే